వెల్కమ్ టు రెసిపీ కిచెన్ అండ్ లైఫ్ స్టైల్. ఈరోజు చూపించే రెసిపీ వచ్చేసి పాలక్ పులావ్ని తయారు చేసుకోవడము. ఇక నేను 2 మెంబర్స్ వరకే తీసుకుంటున్నాను. అదేవిధంగా నార్మల్ రైస్‌తోనైనా తయారు చేసుకోవచ్చు, బాస్మతి రైస్ అయినా తయారు చేసుకోవచ్చు. ఇక నేను బాస్మతి రైస్ని తీసుకొని కడిగి అలా కొంచెం వాటర్ని వేసి ఉంచి తీసుకున్న పాలకూర అంటే 4 కట్టల వరకు పాలకూరని తీసుకొని శుభ్రంగా కడిగి ఈ సైజులో కట్ చేసుకొని మిక్సీ జార్లోకి తీసుకొని వెల్లుల్లిపాయలు, అల్లము, పుదీనా ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి వేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇలా ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు రైస్ని తయారు చేసుకోవడానికి స్టవ్ వెలిగించి కుక్కర్ని పెట్టేసి 5-6 చెంచాల వరకు నూనెను గరం మసాలా దినుసులు వచ్చేసి ఒక యాలకు, ఒక లవంగ, ఒక దాచిన చెక్క, 2 బిర్యానీ ఆకులు, కొంచెం సాజీరని వేసి వేగిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చిని కూడా వేసి వేగిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పాలక్ మిశ్రమాన్ని కూడా వేసి పూర్తిగా కలిపి సరిపడా పసుపుని వేసి కలిపేసి ఆయిల్ పైకి వచ్చేంతవరకు ఫ్రై చేసుకొని కడిగి పెట్టిన రైస్ని కూడా యాడ్ చేసుకొని పూర్తిగా కలిసే విధంగా కలుపుకొని 1కి 2 చొప్పున వాటర్ని వేసి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని పూర్తిగా కలిపి కుక్కర్ మూతని పెట్టేసి 2 విజిల్లు వచ్చేంతవరకు అలా ఉంచాలి. చాలా సింపుల్గా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా 2 విజిల్లు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని స్టీమ్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మూతని ఓపెన్ చేస్తే ఇలా తయారవుతుంది. ఎక్స్ట్రా టేస్ట్ కోసం అయితే కొంచెం నెయ్యిని, జీడిపప్పుని యాడ్ చేసుకుంటే భలే టేస్టీగా ఉంటుంది. కాబట్టి స్టవ్ వెలిగించి మరొకసారి చిన్నపాటి ప్యాన్ పెట్టుకొని కొంచెం నెయ్యిని వేసి కావలసినంత జీడిపప్పుని వేసి వేయించిన తర్వాత ఈ రైస్ని వేసి కలపాలి. ఈ విధంగా నెయ్యిలో ఒకసారి కలపడం వల్ల రైస్ అనేది పొడి పొడిగా తయారవుతుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. మీకు నచ్చిందా? నచ్చితే ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి.